ఈరోజు కపిలేశ్వరపురం మండలం మన వల్లూరు గ్రామంలో ఈ కమ్యూనిటీ కిచెన్స్ అనేది ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దీనికి ఆద్యులు మన గూడూరు సత్యనారాయణ గారు, అలాగే హైదరాబాదు మణికొండ కమ్మ సంఘం ప్రెసిడెంట్ అయినటువంటి మన కమ్మ బ్రహ్మాజీ గారు, వీరు ఒక 10 రోజుల ముందు మన మండలంలో ఉన్న గ్రామాలకు వచ్చి ఈ కమ్యూనిటీ కిచెన్స్ కాన్సెప్ట్స్ గురించి చెప్పినప్పుడు ముందుగా మా మండలంలో ఈ వల్లూరు గ్రామంలో ఇక్కడ గ్రామస్తులందరూ సంఘీభావంగా ముందుకొచ్చి మేము మా ఊర్లో ఈ కాన్సెప్ట్ని మేము ఇంప్లిమెంట్ చేస్తామని వారు అనడం, విదిన్ 20 డేస్లో అది దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, దీనికి అందరూ సహకారం చేసి ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యి ఈరోజు ఓపెనింగ్ చేయడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. అందరం కూడా ఈ కమ్యూనిటీ కాన్సెప్ట్ కిచెన్ ఎలా వర్క్ చేస్తుందని చాలా ఆతృతగా మేము అందరూ ఎదురు చూస్తున్నాం. దీనికి ప్రోత్సహించినటువంటి గ్రామస్తులకు, ఇక్కడ ఉన్న మహిళా మండలకు, సోదరీమణులకు, సోదరులకు అందరకు నాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముందుగా ఈ కమ్యూనిటీ కిచెన్స్ కాన్సెప్ట్ ఏంటంటే మన గ్రామాల్లో ఉన్న యువకులు, విద్యావంతులు బయట గ్రామాలకు వెళ్ళడం, బయట దేశాలకు వెళ్ళడం, అలాగే కనీసం హైదరాబాద్, బెంగళూరు అంటే మెగా సిటీలకు వెళ్ళడం వలన పెద్దలకు సరైన వసతులు లేకపోవడం, అలాగే ఇక్కడ వారికి అన్నీ ఉన్నా కూడా వర్క్ చేసే వ్యక్తులు దొరకపోవడం వలన ఈ కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే వీళ్ళు ఒక గ్రూప్గా గ్యాదర్ అవ్వడం, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి వీరందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి ఒక కుక్ని వాళ్ళే కుక్ చేసుకోవడం, టిఫిన్, లంచ్ అండ్ డిన్నర్ ఆ 3 కాన్సెప్ట్లు వాళ్ళు ఇక్కడ దిగ్విజయంగా నిర్వహించుకోవడం, దానికి గ్రామస్తుల సహకారం, మిగతా హైదరాబాద్ కమ్మ సంఘం వారికి సహకారం చేయడం, ఇది దినదిన ప్రవర్ధమానం చెంది మా మండలంలో మన కమ్మ కమ్యూనిటీ ఉన్న మేజర్ గ్రామాల్లో అన్నిటిలో కూడా ఈ కమ్మ కమ్యూనిటీ కిచెన్ హాల్స్ రావాలని, దీనివలన మన ఇంట్లో పెద్దవారు ఏ రోజు బాధపడకూడదని, అలాగే ముసలివారికి మనం డబ్బులు ఇచ్చినా కూడా ఈరోజు మనం భోజనం పెట్టే పరిస్థితుల్లో కొన్ని ఊళ్ళలో లేరు, అవన్నీ కూడా దీనివల్ల నెరవేరుతాయని, ఈ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్లాలని, ఇక్కడ దీని ముందుగా మన మాధవరావు గారి సత్యమణి వారి కుమారులు స్పందించి ఒక స్పేస్ని ప్రొవైడ్ చేసి వారి పాత రైస్ మిల్ని పునరుద్ధరించి వీరికి వాడుకోవడానికి ఇవ్వడం, అలాగే మిగతా గ్రామస్తులందరూ వారికి తోచుతున్న విరాళాలు ఇచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్ళడం, అలాగే మన బ్రహ్మాజీ గారు హైదరాబాద్ కమ్మ సంఘం తరఫున వారు డొనేట్ చేయడం, ఇవన్నీ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఏ రోజు కూడా దీన్ని మేము ఆదర్శవంతంగా తీసుకుని మిగతా గ్రామాల్లో కూడా డెవలప్ చేయడానికి మాకు అవకాశం వస్తుందని మీకు అందరికీ సవినంగా మనం చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు అందరికీ ప్రత్యేకంగా తెలియజేసుకుంటాం.